హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీను మహా యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను మీకు నిన్న లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, వర్క్ బ్లౌజ్ అనేది చూపించాను కదండి. అలాగే ఈరోజు వీడియోలో ఎలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఎవరు మిస్ చేయకుండా వీడియోని మొత్తము క్లారిటీగా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మధ్యలో పూసలు వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నానో కూడా గమనించండి. అప్పుడే మీ దగ్గర వర్క్ బ్లౌజ్ ఏదైనా ఉంటే నీట్గా కుట్టుకోగలరు. ఇలా లైనింగ్కి మెయిన్ పీస్ని ఇలా పెట్టేసుకొని లూజ్ కుట్ అనేది చుట్టూ, అంటే మెయిన్ పీసు లైనింగ్ పీసు కదలకుండా చుట్టూ లూజ్ కుట్ అనేది పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ కూడా. హ్యాండ్స్ కుట్టేటప్పుడు వర్క్ వచ్చింది కదా, లూజ్ కుట్టు పెట్టుకొని కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉండే పీస్ని నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా ఫ్రంట్ సైడ్ రెండు పార్ట్స్ని, బ్యాక్ సైడు అలాగే హ్యాండ్స్ కూడా అండి. హ్యాండ్స్ కుట్టేటప్పుడు నేను ఇదిగో చూడండి, ఇలా కట్ వర్క్ వచ్చింది కదా, సింగిల్ పాదం పెట్టి కుట్టాలి అనుకోవచ్చు, ఓకే పర్వాలేదు. కానీ సింగిల్ పాదం పెడితే మనకి ఇక్కడ ఈ మిషన్కి అంటే బ్లౌజ్కి ఉండేటివి కట్ అయిపోతున్నాయి. ఇలా తిప్పడంలో ఏమవుతుంది అంటే పూసలు అనేది పగిలిపోతున్నాయి. సో నేను అందుకని చెప్పి నేను మీకు ఇక్కడ చూపించడం వరకే చెప్పానండి. మామూలు పాదమే పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. వేసేసుకొని లైనింగ్ పైన ఒక కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు లైనింగ్కి మెయిన్ పీస్ని ఇలాగా చుట్టూ లూజ్ కుట్టు అనేది పెట్టుకొని కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మధ్యలో పూసలు అయితే బాగా అడ్డం వస్తున్నాయి. అంటే మనకి గ్లాస్ బీడ్స్ కాబట్టి మిషన్ అనేది సూది అనేది ఇరిగిపోతుంది. సో అలా కాకుండా ఇక్కడ చూడండి పగలగొట్టాను. కత్తెరని రివర్స్ చేసేసుకొని ఇలా ఎక్కడైతే పూసలు ఉన్నాయో ఆ పూసల్ని ఇలా పగలగొట్టుకున్నారు అంటే సరిపోతుంది. వాటిని బ్రేక్ చేసేయండి ఆ పూసల్ని. అప్పుడే మనకి మిషన్ అనేది ముందుకి కదులుతుంది, పాదం అనేది. లేకుంటే అక్కడే ఇరుక్కుపోతుంది మీరు ఇలా చేయకపోతే. ఓకేనా ఫ్రెండ్స్? ఈ సైడ్ కొంచెం ఎక్స్ట్రా ఉండే క్లాత్ని ఇలాగా జాయింట్లు అయితే వేస్తున్నాను. ఈ జాయింట్లు అనేది మనకు అవసరం లేదు, కాకపోతే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉంటారు కదండి. మరీ కొంచెం హ్యాండ్ లావుగా ఉండేవాళ్ళు, ఆమ్ రౌండ్ ఎక్కువ ఉండేవాళ్ళు ఉంటారు. సో నేను మీకు తెలియడం కోసమే ఇలాగ చూపిస్తున్నాను. నేను కుట్టే బ్లౌజ్కి అయితే ఈ సైడ్స్ అనేది అవసరం లేదు, అందుకే జస్ట్ ఇలా మీకోసమని కుట్టి చూపిస్తున్నానండి. చూసారు కదా, అటు ఇటు జాయింట్లు అయితే వేసేసుకోవాలి ఇలాగా. సేమ్ రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా కుట్టు అనేది వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, కట్ వర్క్ అనేది నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు డాట్స్ అనేది కుట్టుకోవాలండి బ్లౌజ్కి. మెయిన్ డాట్, ప్రతి డాట్కి రెండు కుట్లు అయితే వేసేసుకోండి. ప్రతి డాట్కి రెండు కుట్లు అనేది వేసుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసిన తర్వాత మీకు నేను చెప్పే విధానం కానివ్వండి, కుట్టే విధానం కానివ్వండి నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలా టక్స్లు కుట్టుకోవడం అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ మెయిన్ డాట్ని మిషన్ వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఇలాగ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా రెండవ పీస్ని కూడా కుట్టుకోవాలి. రెండవ పీస్ని కూడా ఇదే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. డాట్స్ అనేది నీట్గా వచ్చాయి కదా. రెండవది కూడా మనం కంప్లీట్గా కుట్టు అనేది వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో నడుం దగ్గర ఇలా ఎక్స్ట్రా పీస్ అనేది జాయింట్ వేసుకోవాలి. మిషన్ క్లాత్ కట్ చేసేటప్పుడు మనకి ఎడ్జెస్ ఎక్కడైతే ఉంటాయో ఆ క్లాత్ అనేది కటింగ్ చేసుకొని యూజ్ చేశారు అంటే నీట్గా వస్తుంది. క్లాత్ రివర్స్ చేసుకొని పైన ఒక కుట్టు అనేది నీట్గా వేసేసుకోండి. ఇప్పుడు కూడా మళ్ళీ లైనింగ్ వైపు రివర్స్ చేసుకొని లూజ్ కుట్ అనేది పెట్టుకొని వేసుకోండి. అయితే ఇక్కడ కూడా నాకు వర్క్ అనేది తగులుతూ ఉంది. మనకి బ్లౌజ్కి వాళ్ళు ఏం చేశారు అంటే, బ్లౌజ్ మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ గ్లాస్ బీడ్స్తో వర్క్ ఇచ్చారండి. పెద్ద పెద్ద ఫ్లవర్స్కి గ్లాస్ బీడ్స్తో వర్క్ ఇచ్చారు. ఇక్కడ మీకు బ్లౌజ్లో కనిపిస్తున్నాయి కదా, ఆ బ్లౌజు ఫ్లవర్ చుట్టూ వర్క్ ఇచ్చారు ఇక్కడ చూడండి. అందుకని నేను బ్యాక్ సైడ్ పగలకుండా నడుం దగ్గర ఉండడం కోసం ఇలాగా గ్యాపులు ఇచ్చి లూజ్ కుట్ అనేది కుట్టాను. బ్యాక్ సైడ్ డాట్ కుట్టేటప్పుడు కూడా నేను ఒకసారి చూస్తున్నాను నా దగ్గర ఏమైనా మిషన్కి పూసలు అనేది అడ్డం వస్తున్నాయా లేదా అని. సో ఇక్కడైతే ఒకసారి వచ్చాయండి.
అందుకే నేను కత్తెరని ఇలా రివర్స్ చేసి పగలగొట్టి కుట్టు వేస్తున్నాను. అంటే పూసల్ని బ్రేక్ చేసి కుట్టు అనేది వేసుకోవాలి. పూసలు బ్రేక్ చేయకుండా అయితే అస్సలు వేయలేమండి, అది ఎంత బ్లౌజ్ అయినా సరే. ఇదిగోండి రెండవ సైడ్ కూడా సేమ్ అంతే. ఇక్కడ డాట్ వేసేటప్పుడు ఇలాగా పూసలు అడ్డం వస్తే వాటిని బ్రేక్ చేసేయండి, అంటే పగలగొట్టేయండి. అప్పుడే మీరు కుట్టుకోగలరు నీట్గా. అలాగని చెప్పి ఎక్కడ కుట్టు వస్తుందో అక్కడే బ్రేక్ చేసుకోండి. కుట్టు రాని చోట అయితే బ్రేక్ చేయొద్దు, మళ్ళీ వర్క్ పాడైపోతుంది. ఇదిగోండి బ్యాక్ ఖర్చు సైడు, ఫ్రంట్ బార్లో ఖర్చు సైడు రెండు సమానంగా ఉన్నవి. ఇప్పుడు షేప్ బెల్ట్ పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి 2 పీసులకి. మధ్య మధ్యలో నాకు ట్రైన్ సౌండ్స్ అవన్నీ వస్తుంటాయండి, ప్లీజ్ అవన్నీ పట్టించుకోవద్దు ఫ్రెండ్స్. ఉక్సు పట్టి కాజా పట్టి రెండు సరిపోయినాయా లేదా అని ఇలా ఈ విధంగా చూసేసుకొని, మనం బ్యాక్ పార్ట్లో రౌండ్ కట్ చేస్తాం కదా, ఆ రౌండ్ని ఒక పీస్ ఎక్కువగా ఒక పీస్ తక్కువగా కటింగ్ అయితే పెట్టేసుకొని, ఇలాగా ఉక్సు పట్టీకి ఒక సైడ్ ఫోల్డింగ్ పెట్టి కుట్టేసుకొని ఇప్పుడు ఉక్సు పట్టి ఎట్ సైడ్ అయితే కుట్టాలి అనుకుంటున్నారో అక్కడ ఈ విధంగా స్ట్రైట్గా ఒక పీస్ అనేది పెట్టేసుకొని, డాట్ దగ్గర మాత్రం చిన్న ఫ్రిల్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇదే క్లాత్ని రివర్స్ చేసుకొని క్లాత్ పైన మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని, ఇదిగోండి రబ్ చేయాలి. ఫస్ట్ రబ్ చేసేసి స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ ఫ్రిల్ కూడా అదే విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోవాలండి. ఫ్రిల్ని ఓపెన్ చేయొద్దు, ఓపెన్ చేస్తే మనకి ఉక్సు పట్టి అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. చూసారు కదా, ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు కాజా పట్టి కుట్టాలండి. కాజా పట్టీకి ఎక్కడ ఫ్రిల్ పెట్టాల్సిన అవసరం లేదు, ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని క్లాత్ని ఒకసారి ఫోల్డింగ్ పెట్టి రెండోసారి ఆ కుట్టు పైన ఫోల్డింగ్ మొత్తాన్ని పెట్టేసుకోవాలి. కుట్టు కనిపించకుండా స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. కాజా పట్టీకి 2 కుట్లు వేసుకోవాలండి. మళ్ళీ ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మధ్యలో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను చూడండి. ఉక్సు పట్టి కాజా పట్టి రెండు సమానంగా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలండి. షోల్డర్స్ 2 సార్లు కుట్టుకోవాలి. రెండోసారి కుట్టేటప్పుడు ఫస్ట్ స్ట్రైట్గా కుట్టండి. రెండోసారి కుట్టేటప్పుడు నెక్ వైపు నుంచి జస్ట్ ఒక పాయింట్ డౌన్లో కుట్టండి. మళ్ళీ ఆమ్ రౌండ్ సైడ్కి వచ్చేటప్పటికి స్ట్రైట్గా ఆ కుట్లోకి కలిపేయండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఫింగర్తో, అలాగా క్రాస్గా కుట్టి ఈ లాస్ట్కి వచ్చేసరికి కుట్టులోకి కలిపేయండి. ఎందుకు అంటే ఈ విధంగా కుట్టడం వల్ల నెక్కులు ఏమైనా జారుతున్నాయి అనిపిస్తే జారకుండా ఉంటుంది నీట్గా. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ షోల్డర్ దగ్గర అంటే ఆమ్ రౌండ్ సైడ్ అండి, ఏమైనా ఎక్కువలు తక్కువలు ఉంటే స్ట్రైట్గా కటింగ్ చేసుకోండి. మనము హ్యాండ్ కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది, జారినట్టు కాకుండా. ఇప్పుడు క్రాస్గా మనం పైపింగ్ వేసుకోవడానికి క్రాస్ పీస్ అనేది నేను ఆపోజిట్ కలర్ తీసుకున్నానండి. ఆపోజిట్ అంటే బ్లౌజ్లో ఉండే కలరే. ఫ్లవర్స్కి అక్కడక్కడ పింక్ కనిపిస్తుంది కదా, సో నేను ఆ పింక్ కలర్ అయితే తీసుకున్నాను. తీసేసుకొని ఈ విధంగా జాయింట్లు అయితే చేస్తున్నానండి. ఇలాగా క్రాస్గా పెట్టేసుకొని జాయింట్లు అనేది చేసుకోండి. రఫ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎండింగ్ స్టార్టింగ్ రఫ్లు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా రఫ్లు చేసిన తర్వాత ఒక సైడ్ 1/4 ఇంచ్ ఫోల్డింగ్ పెట్టేసుకొని క్లాత్ మొత్తాన్ని కుట్టు అనేది వేసుకోవాలి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్లో అడగచ్చు నన్ను. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్ కానీ లైక్ కానీ ఏం పెట్టట్లేదు. మరి మీకు నచ్చిందో లేదో నాకు కూడా ఏం తెలియట్లేదండి, కానీ చూడడం మాత్రం చూస్తున్నారు. ప్లీజ్ అండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాగా ఒక 1/4 ఇంచ్ వెడల్పుతో నెక్ మొత్తానికి ఇలా పీస్ అనేది కుట్టు అనేది వేసుకొని
రౌండ్స్ ఎక్కడైతే తిరుగుతాయో అక్కడ ఇలాగ ఖర్చులు అనేది పెట్టుకోవాలి. ఖర్చులు అనేది పెట్టుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది రౌండ్ నీట్గా కనిపిస్తుంది, నీట్గా వస్తుంది కూడా. చూడండి, ఇప్పుడు థ్రెడ్ తీసుకొని ఒక సైడు ఇలా ముడి వేసేసుకోండి. చివర్లు ఇలాగా ముడి వేసేసుకొని ఇప్పుడు ఈ పై వైపున క్లాత్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ పైపింగ్ అనేది అంటే థ్రెడ్ అనేది లోపల పెట్టేసుకొని ఫస్ట్ రబ్ చేసేసుకోండి. రబ్ చేసేసుకొని ఇలా క్లాత్ ఫోల్డింగ్ లోపలికి పెట్టుకుంటూ నెక్ మొత్తానికి ఇదే లెవెల్లో కుట్టుకుంటూ రావాలి. నెక్ మొత్తానికి ఇదే లెవెల్లో కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. లోపలికి థ్రెడ్ని ఈ విధంగా పెట్టుకుంటూ క్లాత్ని లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటూ ఇలాగే మొత్తం నెక్ మొత్తాన్ని ఇదే లెవెల్లో కుట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్. చివరికి వచ్చేసరికి ఇదిగోండి, దారాన్ని ఇలా కటింగ్ అనేది చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి. ఫోల్డింగ్ పెట్టేసుకొని అటు ఇటు రఫ్ అయితే చేసేసుకోండి. చూసారు కదా నెక్కి ఎంత సన్నగా వచ్చిందో థ్రెడ్ పైపింగ్ అనేది. లోపల నేను కుట్టు అయితే వేయట్లేదండి, హెమ్మింగ్ వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకోవాలి. హ్యాండ్స్ కుట్టేటప్పుడు కూడా మీరు ఎక్కడైనా పూసలు కనుక అడ్డం వస్తే బ్రేక్ చేసుకొని కుట్టు అనేది వేసుకోండి. అప్పుడే మనకి నీట్గా వస్తుంది కుట్టు. లేదు అనుకుంటే సూది పోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా కుడితే క్లాత్ కూడా పాడైపోతుంది. ఒక నిమిషం లేట్ అయినా పర్వాలేదు. ఇలాంటి బ్లౌజెస్ అన్నీ నీట్గా చూసుకొని నిదానంగా కుట్టుకోవడం బెటర్ అండి. హ్యాండ్స్కి కూడా 2 కుట్లు అనేది వేసుకోవాలి. ఇలా చూసారు కదా నీట్గా ఎలా వచ్చిందో. ఇదే విధంగా రెండవ సైడ్ కూడా కుట్టు అనేది వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ని ఎంతైతే ఉందో అక్కడికి ఈ విధంగా చూసుకోవాలి. అయితే ఇక్కడ కూడా నాకు కరెక్ట్గా ఆ కట్ వర్క్ అనేది అడ్డం వస్తుంది. నేను ఆ పావు ఇంచు కూడా తగ్గించేసే కుట్టానండి, వదిలిపెట్టేసి కుట్టాను. మన అంటే ఆది బ్లౌజ్లో ఉండే హ్యాండ్ కన్నా ఇక్కడ వర్క్ వచ్చింది కాబట్టి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. వర్క్ ఉంది కాబట్టి బ్రేక్ చేసామంటే హ్యాండ్ దగ్గర పూసలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఊడిపోయే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఆ పావు ఇంచు కూడా బ్రేక్ చేయకుండా అలాగే వదిలేసాను. ఇక్కడ నడుం దగ్గర లూజ్ అనేది చూసుకోవాలి. కరెక్ట్గా నడుం దగ్గర లూజ్ని ఆది బ్లౌజ్తో ఇలా మెజర్మెంట్స్ తీసుకోవాలి. అటు సైడ్ నుంచి సగం ఎంతవరకు లూజ్ ఉంది, ఇటు సైడ్ నుంచి సగం ఎంతవరకు లూజ్ ఉందో ఈ విధంగా కొలత అయితే తీసుకోవాలి. తీసేసుకొని మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఉక్సు పట్టీకి కాజా పట్టీకి సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. కాజా పట్టీకి మార్కింగ్ పెట్టడం అయిపోయింది కదా. ఇప్పుడు ఉక్సు పట్టీకి కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలాగా ఈ మార్కింగ్స్ పెట్టుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు ఈజీ అయిపోతుంది. బ్యాక్ ఫ్రంట్ మార్కింగ్స్ని సమానంగా పట్టుకోవాలి. పట్టుకొని ఈ విధంగా ఆ మార్కింగ్స్ దగ్గరికి స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇలాగా. రఫ్లు అయితే మర్చిపోవద్దండి. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. సైడ్స్ మనకి ఎక్స్ట్రాగా 2 కానీ 3 కానీ కుట్లు అయితే వేసేసుకోండి. ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే స్ట్రైట్గా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇదిగోండి ఒక సైడ్ అయితే క్లారిటీగా అయిపోయింది చూడండి. ఇప్పుడు సేమ్ రెండవ సైడ్ కూడా ఇదే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. 2 సైడ్లు కంప్లీట్గా అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ నాడా కావాలండి. అంటే బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కట్టుకోవడానికి కోసం ఇలాగా క్లాత్ని కట్ చేసేసి డబల్ ఫోల్డింగ్ పెట్టి ఒక పావు ఇంచు వెడల్పుతో స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి. మరీ దగ్గరగా కట్ చేయొద్దండి, కొంచెం గ్యాప్ ఇచ్చే కట్ చేసుకోండి. మీ దగ్గర పైపింగ్స్ తిప్పే లూప్ ఉంటుంది కదండి కడ్డీ, ఆ లూప్ తీసుకొని
ఇలాగా క్లాత్ని రివర్స్ చేసుకోండి. ఆ లూప్ అనేది తీసుకొని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగా రివర్స్ అనేది తిప్పుకోండి, నీట్గా వస్తుంది. లేదు అనుకునే వాళ్ళు మిషన్ పాదం అంటే మిషన్కి సూది వస్తుంది కదండి, మనం ఇప్పుడు కుట్టే సూది, హెమ్మింగ్ వేసే సూది కాదండి, కుట్టే సూది, ఆ సూదికైనా ఒక 6 లేయర్స్ దారం తీసుకొని దానికి నీట్గా ఎక్కించుకొని ఇలాగా ఇది హ్యాంగర్స్కి రివర్స్ చేసేసుకోవచ్చండి. దాంతో కూడా చాలా సన్నగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ హ్యాంగర్స్ అనేది కుట్టుకోవాలండి. ఈ క్లాత్ అనేది నేనేం కొలత పెట్టలేదండి, ఎంత కావాలో అంత క్లాత్ అయితే తీసుకొని ఇలాగా ఒక్కొక్క హ్యాంగర్కి 2 గంటలు అనేది కుడుతున్నానండి. ఇదిగోండి, రెండిటికి సేమ్ అదే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాంగర్స్ని బ్లౌజ్కి జాయిన్ చేయాలండి, బ్యాక్ సైడ్ చూసారు కదా. టేప్తో మెజర్మెంట్ కాకుండా ఇలాగా ఫింగర్స్తో నేను మెజర్మెంట్ అనేది తీసుకుంటానండి. కరెక్ట్గా సరిపోతుంది బ్యాక్ సైడ్ థ్రెడ్ కట్టుకోవడం కోసము. సో 2 సైడ్లు ఇదే విధంగా కుట్టు అనేది రబ్ చేసుకోవాలండి. అక్కడక్కడే థ్రెడ్ పైన రబ్ చేసామంటే నీట్గా వస్తుంది మనకి. రెండవ సైడ్ కూడా సేమ్ అలాగే కొలత అనేది తీసేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి నీట్గా వస్తుంది. రఫ్ మాత్రం ఖచ్చితంగా కొంచెం ఎక్కువ టైమ్స్ రబ్ చేయండి, గట్టిగా ఉంటుంది థ్రెడ్స్ కట్టుకున్నప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.